తెల్లగడ్డ, ధనియాలు, అల్లం పేస్ట్, అరటికాయతో వడలు చేస్తున్నాం. అరటికాయ దాన్ని లేచి దంచు ఉడికిచ్చాము, తోలు తీసాము, దాన్ని లేచి దంచేస్తాం మెత్తగా. అరటికాయని ఉడకబెట్టి తీసిన తోలు ఇది. ఓయమ్మ, నేను అసలు ఇప్పుడు దాకా వీడియో అరటికాయని మెత్తగా ఇలా వేసి దంచేస్తాను. వీడియో రన్నింగ్లోనే ఉంది. అరటికాయ ఉడకబెట్టి తీసిన తోలు. ముందుగల్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకోవాలి. పచ్చెనగపప్పు ముందుగల్లా నానిచ్చి పెట్టుకున్నాం. ఒక గంట సేపు నానిచ్చి పెట్టుకున్నాం. అంటే అరటికాయలో పప్పులుగా తగలడానికి మాత్రమే. చాలా రుచిగా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చెనగపప్పు, అరటికాయ వడ. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం అంతా పుదీనా, కరివేపాకు వేసుకునేద్దాం. ఇప్పుడు కొంచెం అంతా పుదీనా, తగినంత సాల్ట్. ఆల్రెడీ ఇందాక అరటికాయల్లో కలుపుకున్నామండి సాల్ట్. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా ఇలా కలపాలి. శనగపిండి వేస్తాం. ఇలాగ అన్నీ మెత్తగా వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం శనగపిండి. పెద్ద పాపదండి వంట ఈరోజు. నా వంట అయితే కాదు, ఆమె అయితే బాగా చేస్తుంది వంటలు. సూపర్ ఇంట్రెస్ట్ ఆమెకు వంటలు చేయాలంటే. అంటే మీకు లేదా అని అంటారేమో, అలా అని కాదు. మా పెద్ద పాపకి అయితే వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు కొంచెం బద్ధకమే. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు చేయడం. బాండీలు పెట్టి నూనె పోసాము, కాగతా ఉంది. ఈ పిండి అంతా బాగా మెత్తగా కలిపేసుకున్నాము. ఇంక ఇప్పుడు మనం వడలు వేసుకోవడమే. నూనె కాగింది, వడలు వేస్తున్నాం. ఎడలపై బాండిట్లో చేసుకుంటే వడలు ఎర్రగా కాలుతాయి, ఎత్తుకోవడానికి కూడా బాగుంటాయి. మేమైతే సోడా ఉప్పు వేయం. ఏది చేసినా దాంట్లో మీరు బేకింగ్ సోడా అంటారు కదా, దాని అయితే మేము వేయం. మాకు అలవాటు లేదు కూడా. నాకు వంటలు రావు అని ఎందుకని అంటే చెప్పాను కదా, మా అమ్మ చిన్నప్పుడే లేదు. అత్త ఉండింది, మేనత్త. ఆమె చూసుకునేది. నన్ను పొయ్యిల దగ్గరికి వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే చేసేవాళ్ళు వంటలు. చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయి వడలు. అలా చేసేసుకోవాలి. వడలు కాల్చుకోవాలంటే ముందు ఫస్ట్లో ఐలో పెట్టుకోవాలి, తర్వాత మంట సిమ్ చేసుకోవాలి. వడలు అయితే సూపర్గా ఉన్నాయండి. మేము కాలస్థానం తినేస్తున్నాం అనుకుంటున్నారా? టేస్ట్ చేస్తున్నాం. సూపర్గా ఉన్నాయి. ఏమా తీసిద్దండి, వేసుకుంటున్నాం. పొయ్యి మీద కాలేటప్పుడు వేడిగా తిన్నా కూడా భలే బాగుంటుంది. ఆరిన తినడానికి బహళ ఉంటుంది ఏదైనా. నాకైతే ఇట్లా వేడిగా తినేయడం ఇష్టం, తినేస్తున్నాం.
పచ్చెనపప్పు వేసాం కదా, కరకరాలు ఆడుతా సూపర్గా ఉంది. ఆరితే కరకర అంటుంది. ఇప్పుడు చల్లగా తింటే, వేడి మీద తింటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది, అంతేగాని పెద్ద తేడా ఏమి ఉండదు దానికి దీనికి. మా రవ్వ చూడు, చూశారు కదా, అరటికాయ పచ్చెనపప్పు వేసి చేసిన వడ సూపర్ టేస్టీ, సూపర్గా ఉంది, ఎక్సలెంట్. వడ అయితే సూపర్గా ఉందండి. మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఈ వీడియో అయితే మేము చూపించాము. ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. సూపర్ టేస్టీ.